ముఖేష్ రాయర్ సుమావిని అడుగుతుండగానే, ఎందుకమ్మా భయపడుతున్నావు, నిజం చెప్పు అనే మాటలు ఆమె వెనుక నుండి వినిపిస్తాయి. ఆ గొంతు వచ్చిన వైపు చూసిన వీళ్లకు గుమ్మం దగ్గర నిలబడిన తరుణ్ కనిపిస్తాడు. ఈ క్షణం అతని కన్నుల్లో ఒక వింతైన మార్పు కనిపిస్తుంది. అతను వీళ్ళ వైపు వస్తుండగానే, ఏంటా నిజం అని గంభీరంగా అడుగుతాడు ముఖేష్. ఇప్పటికీ సుమావి తడబడుతూనే ఉంది. కానీ తరుణ్ మాత్రం ఏ జంకు లేకుండా, నేను ఇంతకు ముందే నందినిని కలవడానికి వెళ్ళాను అని అంటాడు. ఆ మాట వినగానే ముఖేష్ రాయర్ ముఖం కోపంతో ఎర్రబడింది. అదే కోపంతో, నేను ఇంత చెప్పినా నా మాట లెక్క చేయకుండా వెళ్ళావంటే ఓకే, ఐ అండర్స్టాండ్ అని కూర్చుంటాడు. తిట్టి చివాట్లు పెడతాడు, కొట్టి మక్కిలిరిగా తీస్తాడు అనుకున్న ముఖేష్ అలా సైలెంట్గా కూర్చునేసరికి తరుణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతనికే కాదు, సుమావి కూడా అలానే ఉండిపోయింది. కొన్ని సెకనుల క్రితం ఆక్రోషంతో మెరిసిన అతని కన్నులు ఇప్పుడు అయోమయంలో పడిపోయాయి. ముఖేష్ దగ్గరికి వచ్చి, డాడీ, నేను ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే అని తరుణ్ అంటుండగానే అతన్ని మధ్యలోనే ఆపేస్తూ, నువ్వెందుకు వెళ్ళావో నాకు అనవసరం. అయినా ఇప్పుడు నాకు అవన్నీ తెలుసుకోవాలన్న కోరిక కూడా లేదు. యూ మే లీవ్ అని ల్యాప్టాప్ వైపు చూస్తూనే సమాధానం ఇస్తాడు. అక్కడే ఉన్న సుమావి, ఒకసారి వాడు చెప్పేది కూడా వినొచ్చు కదా అని అంటుంది. వాళ్ళ మాటలు అస్సలు అతని చెవిని తాకనట్టుగా, నాకు చాలా పనుంది, మీరు వెళ్ళండి అని గదివైపు చేయి చూపిస్తాడు. ఈ ఇద్దరు ఒకరి వైపు ఒకరు అయోమయంగా చూసుకుంటారు. ఈ క్షణం ఆ ముగ్గురిలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సుమావి మాత్రమే. ఎందుకంటే పెద్ద గాలి దుమారం వస్తుందనుకుంటే కనీసం చిన్న పిల్లగాలి కూడా రాలేదు. అదే ఆలోచించుకుంటూ గుమ్మం వైపు అడిగేసింది ఆమె. ఒకవేళ ఇది తుఫాన్ వచ్చే ముందు ఏర్పడే నిశ్శబ్దమా అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది సుమావి. ఆమె వెనకాలే తరుణ్ కూడా అడుగులు వేస్తాడు. కొన్ని సెకండ్లలో వాళ్ళ అడుగుల చప్పుడు ఆ గది నుండి మాయమైపోతాయి. సూపర్ రా నువ్వు, సూపర్ సూపర్ అని తన ఫ్రెండ్ ఉదయ్ని మెచ్చుకుంటున్నాడు ప్రణీత్. ఉదయ్ గర్వంగా తన కళ్ళ ఎగరేసుకుంటూ ఫోజిస్తున్నాడు. అతని పక్కనే ఉన్న కిరణ్, రే అస్సలు నువ్వు ఆ వీడియో ఎప్పుడు తీసావురా, మాతో పాటు బయటకు వచ్చినట్టే అనిపించింది అని కొంచెం అనుమానంగా అడుగుతాడు. క్లాస్ రూమ్ నుండి మీతోనే వచ్చా, కానీ మధ్యలో వాష్రూమ్కి వెళ్ళొస్తుంటే నందిని అరుపు వినిపించింది. బయటకు చూసా, వాళ్ళు కనిపించారు. అప్పుడే అర్థమైంది ఏదో జరగబోతుందని. అందుకే ముందు నుండే ప్రిపేర్డ్గా ఉన్నా. నేను ఏదో జరుగుతుంది అనుకున్నా, కానీ ఇది జరుగుతుందని అనుకోలేదు అని నవ్వుతూ ఎదురుగా ఉన్న బీర్ బాటిల్ని నోటి దగ్గర పెట్టుకుంటాడు. ప్రణీత్ కూడా తన బాటిల్ని పైకి లేపుతూ, చీర్స్, ఏది జరిగినా మొత్తానికి మనకు మంచి జరిగింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా నువ్వు పెట్టిన ఒక్క వీడియో వల్ల వాళ్ళ మధ్య దూరం పెరిగింది, ఆ నందిని పరువు పోయింది అని అంటున్న ప్రణీత్ కన్నుల్లో ప్రతీకార జ్వాల రగులుతుంది. మెల్లగా మత్తు ఎక్కుతుంటే, రే ఇప్పుడు నువ్వు హ్యాపీనారా అని అడుగుతాడు ఉదయ్. ప్రణీత్ జవాబిచ్చే లోపే, ఎక్కర్రా, వాళ్ళక్క మమ్మల్ని ఎంత మంది ముందు కొట్టింది. ఆ నందిని కాలేజీలో కనీసం మనల్ని మనుషుల్లా కూడా చూడదు. వాడు ఆ ప్రణీత్ గాడు మనోడి కంటే తోపులా ఫీల్ అయిపోతాడు. ఇందరూ ఇన్ని చేస్తే మనం జస్ట్ ఒకే ఒక వీడియో పెట్టి వదిలేద్దామా అని అంటాడు కిరణ్. కిరణ్ మాటలు పూర్తి అయిన మరుక్షణం, లేదు, ఈ ఒక్క వీడియోతో నా పగ తీరదురా, ఇంకేదో ఒకటి చేయాలి, చేస్తా, కానీ ఒక్క అవకాశం రావాలి, వస్తుంది అని చేతిలోని బాటిల్ని గట్టిగా నొక్కుతూ అంటాడు ప్రణీత్. సార్, భవానీ సొల్యూషన్ నుండి వాళ్ళ మేనేజర్ వచ్చారు, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అని హేమంత్ వైపు చూస్తూ చెప్పాడు ధనుష్. రమ్మని చెప్పు అని హేమంత్ గంభీరంగా సమాధానం ఇవ్వగానే, ఓకే సార్ అంటూ బయటకు వస్తాడు ధనుష్. హలో మిస్టర్ హేమంత్, హౌ ఆర్ యూ అని చెయ్యి అందిస్తూ అన్నాడు రెడ్ కలర్ షర్ట్ పర్సన్. హేమంత్ కూడా చెయ్యి కలుపుతూ, ఫైన్, హౌ ఆర్ యూ మిస్టర్ జితేష్ రావు
మీరెలా ఉన్నారు అని స్టిఫ్గా కూర్చుంటాడు హేమంత్. జితేష్ అతనికి బదులిస్తూ ఫైన్. మా భవానీ సొల్యూషన్ గురించి మీకు తెలుసని అనుకుంటున్నా. ఇక విషయానికి వస్తే మా ఎండి గారు ఈ ఒక్క ఫీల్డ్లోనే కాకుండా ఇంకా దాదాపు 5 రకాల వ్యాపారాల్లో ఒక పొజిషన్లో ఉన్నారు అని కొద్దిగా వివరించగానే యా ఐ నో, బట్ ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా చేయడానికి మా హెచ్ఐడి గ్రూప్ సిద్ధంగా ఉందని మేము చాలా రోజుల క్రితమే చెప్పాం కదా అని అంటాడు హేమంత్. జితేష్ చిన్నగా నవ్వుతూ హా, అందుకే ఒక హెల్ప్ అడగడానికి వచ్చాం. మా ఎండి గారు ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే ఈ సిటీలో ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేద్దామని. దానికి మీ సపోర్ట్ కావాలి అని ముగిస్తాడు. తప్పకుండా, వి ఆల్వేస్ వెల్కమ్ యూ అని హేమంత్ ఆగిపోయి చెప్పండి, ఇంతకీ ఎప్పుడు ఓపెనింగ్ చేయబోతున్నారు అని అడుగుతాడు హేమంత్. ఈ కొత్త బ్రాంచ్ వీళ్ళ జీవితాల్లో ఎలాంటి కొత్త మార్పులు తీసుకురాబోతుంది